హాయ్ అండి. వెల్కమ్ టు కేకేఎస్ వ్లాగ్స్. మా అక్క వాళ్ళు బెంగళూరులో ఉంటారనమాట. మేము రీసెంట్గా వెళ్ళాము. అక్కడ ఎక్స్ప్లోర్ చేసిన ప్లేసెస్ గురించి చెప్తాను మీకు. అది వెళ్ళే దారిలో మౌంటైన్స్ అనమాట. వెళ్ళగానే వాళ్ళ ఇంటికి వెళ్ళే దారిలో కనిపించిన పిక్స్ తీసాను, కొన్ని డిఫరెంట్గా అనిపించేవి. ఇవి ఫస్ట్ టెంపుల్స్కి వెళ్ళాము. ఫస్ట్ ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళామన్నమాట. లోపలికి వెళ్ళాము, కానీ బయట ఫొటోస్ అలౌ చేస్తారు కానీ లోపల అలౌ చేయరు. ఇది లోపల అప్పర్ పార్ట్ అనమాట. ఇది ఇక్కడ దేవుడు ఉంటారు, కానీ అక్కడ ఫోటో తీయకూడదు. కానీ తీసాను, కానీ అక్కడ ఫోటో తీసినా పడదు ఆ లైటింగ్ బ్రైట్కి. ఇది బయట నుంచి వ్యూ పాయింట్ అనమాట. వచ్చేసే దారిలో పైనుంచి వ్యూ పాయింట్ ఇలా ఉంటుంది. ఇక్కడ నుంచి చాలా బాగుంటుంది వ్యూ పాయింట్. నెక్స్ట్ అక్కడి నుంచి టెంపుల్కి వెళ్ళాం. మల్లేశ్వరంలో నంది టెంపుల్ అనమాట. ఇది కూడా చాలా స్పెషల్. నంది నోట్లోంచి వాటర్ డైరెక్ట్గా శివుడికి అభిషేకం జరుగుతుంది. అక్కడ వీడియో కూడా వేసాను, చూడండి. సైడ్ నుంచి మేము వెళ్ళే టైంకి నైవేద్యం ఏదో పెడుతున్నారంట, అందుకని ఫ్రంట్ క్లోజ్ చేస్తారు. మేము సైడ్ నుంచి చూసి దండం పెట్టుకుని వచ్చేసాం. డైరెక్ట్ వాటర్ అభిషేకం కింద పడతాయి. నెక్స్ట్ గంగా అమ్మవారు టెంపుల్కి వెళ్ళాం. అక్కడ కూడా చాలా బాగుంది టెంపుల్. హారతి అయితే చాలా బాగా ఇచ్చారనమాట. అలా నేను ఎక్కడ చూడలేదు అసలు. అమ్మవారు కూడా చాలా బాగున్నారు. నెక్స్ట్ అక్కడి నుంచి పక్కనే వేరే టెంపుల్కి వెళ్ళామన్నమాట. శ్రీలక్ష్మి నరసింహస్వామి గుడి టెంపుల్కి వెళ్ళాము. కానీ మేము వెళ్ళేసరికి అది క్లోజ్ చేసేసారు. ఇంకా మామూలుగా లోపలికి వెళ్ళి చూసి వచ్చేసాం. తర్వాత లులు మాల్కి వెళ్ళాం. లులు మాల్లో ఇంకా ఫస్ట్ ఫుడ్ తినేసి ఆ తర్వాత చూడడం స్టార్ట్ చేసాం. అక్కడ కూడా చాలా బాగుంటాయి. ఇంకా A to Z అన్నీ దొరుకుతాయి అన్నమాట. మనకి కాళ్ళకి వేసుకునే స్లిప్పర్స్ నుంచి తలకు పెట్టుకునే ఆయిల్, ప్రతిదీ. ఇంకా గోల్డ్ ఏంటి, సిల్వర్ ఏంటి, బట్టలు ఏంటి, ఏవైనా దొరుకుతాయి అన్నమాట. అలాగే ఇంకా కొన్ని మాల్స్కి వెళ్ళాం. అందులోనే మళ్ళీ ప్లే ఏరియా కూడా ఉంటుంది. మన ఎగ్జిబిషన్స్లో ఉంటాయి కదా, అటువంటివి కూడా ఉంటాయి. ఇంకా ఎక్స్ట్రా కూడా వేరే ఉంటాయి అన్నమాట. అవన్నీ ఎక్కాలంటే ఫస్ట్ అసలు ఒక కార్డ్ తీసుకోవాలి మనం. కార్డు మినిమం 1000 రూపీస్ ఉంటుంది. అలాగే ఓరియన్ మాల్కి కూడా వెళ్ళాం. ఈ మాల్లో కూడా సేమ్ అలాగే షాపింగ్, ఫుడ్ అన్నీ ఉంటాయి. ఆ గేమ్ పర్పస్ మాత్రం ఒక కార్డ్ తీసుకోవాలి. ఆ కార్డ్కి 1000 రూపీస్ పే చేస్తే మనం ఏం ఎక్కడానికైనా ఎలా ఉంటుంది. అంటే ఆ 1000 రూపీస్ వరకే, ఎక్స్ట్రా ఉండవు. ఆ 1000 రూపీస్ అయితే మళ్ళీ రీఛార్జ్ చేసుకోవాలన్నమాట. ఇది పైనుంచి వ్యూ అనమాట. అక్కడే సెకండ్ ఫ్లోర్లో ఇలాగ పార్ట్ ఉంటుంది. చాలా బాగుంటుంది వ్యూ ఇక్కడైతే. మేము వెళ్ళినప్పుడు అయితే వర్షం పడింది, ఇంకా బాగుంది. ఇది లిఫ్ట్లోంచి తీసానమాట, కింద నుంచి పైకి. ఇదంతా ఓరియన్ మాల్. ఇదేమో గేమ్. ఇది ఓరియన్ మాల్లో గేమ్ది. ఇక్కడ ఎక్కువ అది బొమ్మలు తీస్తారు కదా, ప్లగ్ చేసి, అటువంటివి ఉంటాయి. అలాగే వీడియో గేమ్స్ అని, ఇంకా అలా పిల్లలకి కూడా ఉంటాయి చాలా, కిడ్స్కి అని, పెద్దవాళ్ళకి. ఏ ఏజ్ వాళ్ళు అయినా ఇంకా డిఫరెంట్గా ఉంటాయి. మనకు నచ్చింది ఇంకా ప్లే చేసుకోవచ్చు అనమాట. ఇంకెలాగా చాలా ఎక్స్ప్లోర్ చేసాం. ఇంకా ఇందులో కొన్ని అయితే నేను కూడా ఎక్స్పీరియన్స్ చేశాను. అలాగే ఫుడ్ ఉంటుంది, గిఫ్ట్స్ ఉంటాయి, చాక్లెట్స్ అని, బేకరీ ఐటమ్స్ అని, ఫుడ్ కోర్ట్ అని. ఇంకా ఫుడ్ కోర్ట్లో అయితే ప్రతిదీ, పిజ్జా, బర్గర్ ఏదైనా దొరుకుతుంది. ఫుడ్, బిర్యానీ అని, డిఫరెంట్స్. ఇంకా అలాగే లూలు మాల్కి వెళ్ళాం. లూలు మాల్ నైట్ టైం ఇది. అలాగే మంత్రి మాల్కి కూడా వెళ్ళాం. మంత్రి మాల్ అంటే మల్లేశ్వరంలో ఉంటుంది. ఇందాక టెంపుల్స్ కూడా మల్లేశ్వరం. నెక్స్ట్ పార్క్కి వెళ్ళాం, జేపీ పార్క్ అని. అక్క వాళ్ళు ఉండే దగ్గర అనమాట, ఫేమస్ పార్క్. ఈ పార్క్లో కూడా చాలా బాగుంటాయి వ్యూ పాయింట్స్. ఫోటోషూట్స్కి గట్టా అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇంకా డెవలప్ చేస్తున్నారు. డెవలప్ చేస్తే ఇంకా గేమ్ పర్పస్ కూడా ఉంటుంది. మామూలుగా ఎక్సర్సైజ్ పర్పస్ అయితే ఉంటాయి, గేమ్స్ అయితే ఇప్పుడు డెవలప్ చేస్తున్నారు అనమాట. ఇలా ఇంకా లోపలికి చాలా పెద్ద గ్రౌండ్ అనమాట. గ్రౌండ్ కూడా ఉంటుంది గేమ్స్ ఆడుకోవడానికి. దానికైతే పే చేయాలనుకుంటా. గేమ్స్కి గట్టా మేము వెళ్ళలేదు. ఇదంతా అక్కడే అనమాట, ఆ పార్క్లోనే. నేచర్ అయితే చాలా బాగుంటుంది. ఇది ఇస్కాన్ టెంపుల్లో షాపింగ్కి వెళ్ళినప్పుడు ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేసాం. స్టాట్యూస్ అని, విగ్రహాలని,
ఫోటో ఫ్రేమ్స్ అని, బ్యాగ్స్ అని, క్లాత్స్ అని, శారీస్ అని చాలా ఉంటాయి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్.